హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే ఓరియో బిస్కెట్స్తోని కేక్ చేస్తున్నా. ఈ కేక్ చేయడానికి అయితే 10 రూపీస్వి ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అయితే 3 తీసుకొని లోపల ఉన్న క్రీమ్ ఉంటుంది కదా దాన్ని సపరేట్ చేసుకుంటున్నా. అన్ని బిస్కెట్లకి అట్లనే సపరేట్ చేసుకున్నా. ఈ క్రీమ్ తీసేసిన బిస్కెట్లు ఉన్నాయి కదా, అవైతే మంచిగా పౌడర్ లాగా చేసుకోవడానికని మిక్సీ జార్లో వేసుకుంటున్నా. కొంచెం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్తో పంచదార వేసుకుంటున్నా. తీపి ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పంచదార కూడా వేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ల పౌడర్ని పంచదారని రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మనకు ఎంత వీలైతే అంతగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు. పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో నుంచి వేరొక చిన్న గిన్నెలోకి వేసుకుంటున్నా. దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నా. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కేక్ అనేది మంచి స్పాంజ్ లాగా వస్తుంది. తర్వాత చిన్న టీ గ్లాస్తో పాలు తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పౌడర్ని మంచిగా కలుపుకుంటున్నా. మనకి ఈ ఓరియో బిస్కెట్ల కేక్ అయితే చాలా తొందరగా అయిపోతుంది, ప్లస్ చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ పిల్లలు కూడా మంచిగా తింటారు ఈ కేక్ని. కేక్ చేయడానికి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని పాలు పోసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలి బాగా. చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే నాకు సరిపోయింది. ఇక్కడైతే కేక్ ఉడికించుకోవడానికని ఒక గిన్నెకి లోపల నూనె రాస్తున్నా. నూనె రాసుకున్న తర్వాత పొడి పిండి ఉంటుంది కదా, ఏదైనా ఏం కాదు, మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఇట్లా పైన పలుచగా చల్లుకుంటున్నా. ఇట్లా నూనె రాసి పొడి పిండి వేయడం వల్ల ఏమవుతుంది అంటే కేకు అడుగు అంటుకోకుండా మంచిగా వస్తుంది. కలిపి పక్కన పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని అయితే ఈ గిన్నెలోకి వేసుకొని కింద 2 సార్లు ట్యాప్ చేసినట్లు కొట్టాలి. అట్లా చేయడం వల్ల ఈ మిశ్రమం అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ కేక్ని అయితే ఉడికించుకోవడానికి ముందే నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక 20 నిమిషాల ముందు వేడి చేసుకొని ఉంచుకున్న లో మంట మీదనే. తర్వాత కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని కుక్కర్లో పెట్టి ఒక 20-30 నిమిషాల దాకా లో మంట మీద పెట్టి ఉడికించుకోవాలి. చూడండి మనకైతే కేక్ ఉడికిపోయింది. మనకు కేక్ ఉడికిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం చాకుతోని ఆ కేక్ లోపల ఇట్లా కుచ్చినప్పుడు మన చాకుకైతే ఏమి అంటకుండా నీట్గా వస్తుంది. చూడండి కేక్ అయితే మనకు మంచిగా ఉడికింది. ఈ కేక్ని అయితే ప్రెషర్ కుక్కర్లో మూత పెట్టి ఉడికించుకునేటప్పుడు కుక్కర్ మూతకి విజిల్ తీసే ఉడికించుకోవాలి. కేక్ గిన్నెని బయటికి తీసిన తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని దాని సైడ్ అంచుని రౌండ్గా కట్ చేసినట్టు చేస్తే కేక్ ఆ గిన్నెకి అంటుకోకుండా తొందరగా వస్తుంది. కేక్ ఉన్న గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకొని దాని వెళ్ళకిలా బోర్లించి దానిపైన ఒక 2 సార్లు ఇట్లా ట్యాప్ చేసినట్టు కొడితే చూడండి కేక్ అయితే ఎంత మంచిగా గిన్నెకి అతుక్కోకుండా వచ్చిందో. ఓరియో బిస్కెట్స్ని అయితే ఇట్లనే కాకుండా చిన్న చిన్న కప్ కేకులు ఉంటాయి కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న గిన్నెలలో ఆ బ్యాటర్ వేసుకొని ఉడికించుకుంటే అవి కూడా మంచిగా వస్తాయి స్పాంజ్ లాగా. ఈ కేక్ అయితే ఎంత మంచిగా వచ్చిందో చూడండి. మనం సేమ్ బయట బేకరీలో కొనుక్కొని తినే కేక్ లాగానే ఉంది. చూడండి సేమ్ అట్లా ప్రెస్ చేస్తే కూడా మనకు బయట బేకరీలో ఉండే కేక్ లాగానే స్పాంజ్ లాగా వచ్చింది. మావనికైతే కేక్ మంచిగా నచ్చింది, బాగా తిన్నాడు. మీరు కూడా ఇట్లా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.